right way. నమస్కారం. తెలుగు సినీ సంగీత చరిత్రలో ఘంటసాల వారిది ఒక మధుర సువర్ణ అధ్యాయం. అంతకుముందు వరకు ఒక పంధాలో సాగుతున్న తెలుగు సినీ సంగీతం ఘంటసాల వారి స్వరప్రవేశంతో బంగారానికి పరిమళం అద్దినట్టయింది. ఎంతోమంది గాయని గాయకులకు స్ఫూర్తి, భుక్తి, సంగీత దర్శకులకు ప్రేరణ పద్మశ్రీ ఘంటసాల వారి జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం ఘంటసాల తెలుగువారి పాఠశాల మన కోసం. ఎంతోమంది గాయని గాయకులు ఘంటసాల వారి పాటలు పాడుతూ వారి పాటలు పాడడాన్నే వృత్తిగా చేసుకుని ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందుతున్నారంటే అతిశయోక్తి లేదు. ఘంటసాల గారు సినీ రంగానికి సీనియర్ సముద్రాల గారి ద్వారా పరిచయం అయ్యారు. అప్పటి నుండి ప్రధాన గాయకునిగా శిఖర స్థాయిలో ఎన్నో మంచి మంచి పాటలు మనకి పాడి వినిపించారు. ప్రతి దేవాలయంలోనూ దేవుడు మారతాడేమో కానీ ఆ దేవాలయం తలుపులు ఘంటసాల వారి పాటతోనే తలుపులు తెరుచుకోవడం మన తెలుగునాట సర్వసా. రచయిత రాసిన గీతాన్ని ఘంటసాల వారు ఆకళింపు చేసుకుని ప్రతి పదాన్ని అర్థం చేసుకుని సందర్భానికి తగినట్టుగా పాడుతూ ఉంటారు. మొదటి పెగ్గులో మజా, వేడి ముద్దులో నిషా, కొత్త వలపుల రుచి రుచి, అనుభవిస్తే ఖుషి ఖుషి, అమ్మమ్మ పప దద నిషా. మొదటి పెగ్గులో మజా, వేడి ముద్దులో నిషా, కొత్త వలపుల రుచి, అనుభవిస్తే ఖుషి, అమ్మమ్మ పప దద నిషా. చలనచిత్రాలలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి పాటల రూపంలో చిత్రీకరిస్తుంటారు ఆ చలనచిత్ర దర్శకులు. అలాంటి సందర్భాల్లోనే మంచి మంచి పాటలు తయారవుతూ ఉంటాయి. అటు పాట రచనకి ఇటు సంగీతానికి కూడా పెద్దపీట లభిస్తుంది. సరిగ్గా అలాంటి సందర్భాలలో ఘంటసాల వారి గాత్రం కూడా తోడైతే ఇంకా చెప్పేది ఉంది, ఒక రసవత్తర గీతం ఆవిష్కారం అవుతుంది. ఇలాంటి పాటలు అటు చరిత్రలోనూ ఇటు ప్రేక్షక హృదయాలలోనూ చిరంతరం
లో ఘంటసాల వారిది ఒక ప్రత్యేక శైలి. అందులోనూ పౌరాణిక చిత్రాలలోని పాత్రలు యుగళగీతం పాడుతూ ఉంటే ఆ పాటలలోని లాలిత్యం, భావ ప్రకటన మన ఘంటసాల వారు మధురాతి మధురంగా పాడుతూ ఉంటే ప్రతి పాట ఒక రసాత్మకం అవుతుంది. ప్రియురాల సిగ్గేలనే, ప్రియురాల సిగ్గేలనే, నీ మనసేలు మగవాణి చేరి, ప్రియురాల సిగ్గేలనే, ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు, ఏమీ ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు, మనసు తీరా పలుకరించి మా ముద్దు ముచ్చట చెల్లించవే, ప్రియురాల సిగ్గేలనే, ప్రియురాల సిగ్గేలనే. ఘంటసాల వారి పాటలలో పరస్పర వైవిధ్య భావ ప్రకటన మనం ఒకే పాటలో ఒకేసారి మనం వినొచ్చు, గమనించవచ్చు. ఆడవే 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 జలకమ్ములాడవే, ఆడవే జలకమ్ములాడవే, కలహంసలాగా జలకన్యలాగా, కలహంసలాగా జలకన్యలాగా, ఆడవే ఆడవే. కత్తులును గంటములు కథను దొక్కిన విచట, కత్తులును గంటములు కథను దొక్కిన విచట, అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట, ఒకవైపు ఉర్రు తలుపు కవనాలు, ఒక ప్రక్క ఉరికిల్చు యుద్ధ భేరీలు, ఒక చెంప శృంగారములుకు నాట్యాలు. తెలుగువారికి మాత్రమే సాధ్యమైన, తెలుగువారికి మాత్రమే సొంతమైన సాహిత్య సంగీత ప్రక్రియ పద్యం. ఘంటసాల వారి పద్యం ప్రతి తెలుగువారి హృదయాల్లోనూ చిరస్థాయిగా నిలిచారు. యావత్ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఎన్నో పాట కచేరీలు చేశారు. విదేశాలలో ఘంటసాల వారు చేసిన పాట కచేరీలకి విశేషమైన ఆదరణ లభించింది. ఒక గంధర్వ గానం, ఒక గంభీర మాధుర్యం మన ఘంటసాల వారు. నమస్కారం. రైట్ వే.